సో హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వంశీ బై చూడు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ వచ్చింది కావ్య గారు. హలో. వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం. ఎంత? బెంచ్ ప్రెస్ 40 kgs. 40 kgs. ఫిల్టర్ పెట్టరా బాలేదు. దేవుడే వేయలేడండి మీకు ఫిల్టర్. నేను ఎట్లా ఇస్తా? నీ బొందా. దట్స్ a big statement. ఏం లే, బాగానే ఉంటాం. చెప్పండి, బాగుంటే కమెంట్ చేయండి. నంబర్ కూడా ఇస్తాను. వద్దు. సో షీ ఈస్ రెడీ నౌ. హలో. ఆల్ ది బెస్ట్. సిగ్గుపడతాడేంటి? అట్లా సిగ్గుపడదు. ఒక ఫ్లెక్సీ కదా ఇట్లా. ఏం లేదు రాకుండా. కావ్యమరణ్ గారు గోల్డ్ గెలిచారు. ప్రైస్ ఎంత? ప్రైజ్ నాకు రావట్లేదురా. ఎంత మరి? ఓన్లీ గోల్డ్ మెడల్ ఇస్తున్నారు. ఆ పిల్లకి ఇస్తున్నారు. ఎవరు హైయెస్ట్ లిఫ్టింగ్ ఇస్తారంట. 140 kgs. ఆ ఏషియన్ పిల్లకి ఇస్తున్నారు. పోనీలే, మనకి డబ్బులు ఎంత తక్కువ. జాబ్ చేస్తున్నాం కదా. జాబ్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎగ్జామ్ అమ్మ పడవ అమ్మ అమ్మ నాయన బర్నా కాపాడండి నన్ను. ఎగ్జామ్స్ మీద జీరో టెన్షన్. ఇట్లాంటి వాళ్ళకైతే టెన్షన్ ఉంటుంది. జీరో టెన్షన్. తింటుండు పడుకుంటాడు అంతే. ఇగో గుద్దోలు తింటారు, తింటుండు ఈడ చదువుకుంటాడు. ఇట్లా టెన్షన్ అంటే ఇట్లా ఉండాలి. అరే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నా. చదువుడు బంద్ చేసి ట్రూత్ ఆర్ డేర్ చాలు చేస్తాం ఇప్పుడు. ఎట్లా రేపు ఇంకో డే టైం ఉంది కదా? ఉందా? ఇంకో డే టైం ఉంది. మస్తు అయిపోతుంది. సరిపోతుంది. చాలు. అదే ఎక్కువ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. 2 3 స్టార్ట్. ఫస్ట్ నువ్వేరా. అరే నవ్వొద్దు అసలు. హలో హర్షిత, నేను సూర్యబాబు మాట్లాడుతున్నాను. ఏమైనా ఇంపార్టెంట్ నోట్స్ ఉంటే పెట్టావా? ఒకసారి నువ్వు పెట్టు. అతను బయటికి వెళ్ళాడు. థ్యాంక్ యూ. హలో అన్న. అన్న నేను మీ జూనియర్ని మాట్లాడుతున్నా ఎలక్ట్రానిక్స్. అన్న ఒక 50 రూపాయలు ఉంటే కొట్టావన్న. అర్జెంట్ ఉంది రేపు. ఒక 50 రూపాయలు ఉంటే కొట్టావన్న రేపు పొద్దున వల్ల. 50 రూపీస్ అన్న. అన్న సుధాకర్ అని చెప్పరా? సాయి కుమార్ అన్న. అవునన్నా. బయట ఉన్నా అన్న. నవీన్ చారి, శివసాయి కులకర్ణి, అజయ్ సభావత్ అండ్ చవాన్ చేసి గుర్తుండే సభావతోడు స్టార్ కులకర్ణి మీద కులకర్ణి జనరేషన్ శివసాయి. కులం మతం అనే భేదాలు మధ్యలో లేకండి. చెప్తున్నారు వాళ్ళకి. రాజు బతుకుల మాది అందరూ. నేను చెప్తా, మన సభావత్ అంటారా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీస్ గురించి చెప్తా వినండి. అయితే అప్పట్లో అన్ని కులాల వాళ్ళు అందరూ, అంటే బీసీ, ఓసీ, వీళ్ళందరూ ఎస్సీ అంటే అప్పుడు అన్టచబిలిటీ అవన్నీ ఉండే కాబట్టి
వీళ్ళందరూ వాళ్ళతో పాటు కలిసిపోతుంటే, అంటే వాళ్ళతో పాటు అన్టచబిలిటీ అన్నీ అవాయిడ్ చేసి అందరూ కలిసిపోతుంటే మా వాళ్ళు అంటే ఫుల్ తెలివి ఉన్నవాళ్ళు మా వాళ్ళు అప్పట్లో వాళ్ళందరూ అడవిలోకి వెళ్ళిపోయారు. ఇక వీళ్ళతో ఉంటే మనకు అరాచకాలు జరుగుతాయి, అవి ఇవి జరుగుతాయి అని అనుకొని వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అడవిలోకి వెళ్ళిపోయారు. అట్లా మా క్యాస్ట్ అట్లా బ్యాక్వర్డ్ వెళ్ళిపోయారు, అంటే మా వాళ్ళు ఎదగకుండా అట్లే అడవులలో ఉండిపోయారు. సో అట్లా అందుకే షెడ్యూల్ ట్రైబ్స్ గురించి అంబేద్కర్ గారు ఆలోచించి కాన్స్టిట్యూషన్లో అట్లా రాశారు. దాట్స్ వాట్ ద పాయింట్. అంతేగాని ఎస్టీస్ తక్కువ, ఎస్సీస్ తక్కువ అని నేను ఇప్పటికీ చెప్పను కూడా. వాళ్ళు తక్కువ అని నేను చెప్పను, వాళ్ళు తక్కువ కూడా కాదు. మనుషుల్లాగా చూడాలి. అరే చెప్పరా వీటి గురించి. చెమ్మాడు ఎట్లా తెలుసా, బుద్ధకి సిగ్గు లేదు. అరే మీసమైనా పెంచుకోవాలి కదరా, మీసం ఏమైందిరా? తీసుకున్నారా ఫస్ట్ మీసం ఏమైందంటారా? ఎటు చూడు. అమ్మ చెమ్మ బతుకు ఎందుకు బతుకుతావురా? ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి డప్పు కొట్టుకుంటూ సాంగ్స్ పాడు, మామూలు సాంగ్స్ కాదు, ఒకటొకటి ఇట్లా నేర్చుకోవాలి. పల్లకి బంగారు పల్లకి మన కంటూ ఎక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి గణపతి సోదరుడు